నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రమ దోపిడీకి అయితే గురవుతూ ఉన్నారు. కువైట్కు వచ్చేటప్పుడు ప్రతి ఒక్క గృహ కార్మికుడికి మనం చూసుకుంటే అగ్రిమెంట్ పేపర్ అనేది వస్తుంది. మన ఇండియన్ ఎంబసీ ద్వారా అగ్రిమెంట్ అనేది వస్తుంది అనమాట. అలాగే అగ్రిమెంట్లో స్పష్టంగా ఉంటుంది, గృహ కార్మికులకు వారానికి ఒక రోజు అయితే సెలవు ఇవ్వాలని చెప్పేసి. వారానికి ఒక రోజు అయితే సెలవు ఉండదు, కానీ నెల రోజులకు ఒకటి ఉంటుంది, లేదంటే 2 వారాలకు ఒక సెలవు ఉంటుంది. కొన్ని ఇళ్లలో మనం చూసుకుంటే సెలవులు అనేది ఉండవు. వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసిన ఆ ఇంట్లోనే పనిచేస్తూ ఉంటారు, కానీ సెలవులు లేకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. ఒకవేళ వారానికి ఒక సెలవు ఉంటుంది కదా, శుక్రవారం రోజు అయితే మనకు సెలవు ఉంటుంది. సెలవు రోజు కానీ కువైట్లో ఉన్న భారతీయ గృహ కార్మికుల చేత పని చేయించుకుంటే కానీ 5 దినార్లు అయితే డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ రోజు సెలవు కాబట్టి ఆ రోజు కూడా పని చేశారు కాబట్టి 5 దినార్లు అయితే మీకు బోనస్గా అయితే ఓవర్ టైమ్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మామూలు రోజుల్లో మనం చూసుకుంటే కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే భారతీయ గృహ కార్మికులకు 12 గంటల పాటు అయితే పని చేయాల్సి ఉంటుంది. ఉదయం 6 గంటలకు లేస్తే కానీ సాయంత్రం 6 గంటలకు మీ డ్యూటీ అయితే అయిపోతుంది అనమాట. మధ్యలో మీకు ఉదయం టిఫిన్కి కానీ మధ్యాహ్నం భోజనానికి కానీ అయితే 1 గంట వరకు అయితే బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. దానితో కలుపుకొని 12 గంటలు అయితే మీ చేత పని చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ కువైట్లోని ఇళ్లలో 12 గంటలు మాత్రమే పని చేయించుకుంటున్నారంటే అంతకంటే ఎక్కువ పని చేయించుకుంటూ ఉన్నారు. 15 గంటలు 16 గంటలు కూడా పని చేయించుకుంటూ ఉన్నారు. అలాగే 12 గంటలు దాటిన తర్వాత మీరు 1 గంట పని చేస్తే గానీ సబామియా కంసిన్ అయితే మీకు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 3/4 దినార్ అయితే మీకు ఇవ్వాల్సి ఉంటుంది. గంటకు సబామియా కంసిన్ మీకు ఇస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ ఇంట్లో కూడా ఏ కువైట్ యజమాని కూడా ఈ రూల్స్ అయితే పాటించడు. వారానికి ఒక సెలవు ఇవ్వడు. అలాగే సెలవు రోజు పని చేసినా కానీ 5 దినార్లు ఇవ్వరు. అలాగే చాలా మందికి మనం చూసుకుంటే 2 సంవత్సరాలు పని చేసిన తర్వాత మనకైతే 2 నెలల జీతం అయితే బోనస్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా చాలా ఇళ్లలో ఇవ్వరు. మరి మీ ఇళ్లలో పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.